అకౌంట్ ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది, దానికి కంపల్సరీ మీరు ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయాలి, లేకపోతే కొంచెం సేపు వరకైనా ఆగడానికైనా ఒక ఓటీపీ చెప్పేది ఉంటే ఈ అకౌంట్ని ఈ టైం వరకు హోల్డ్ కాకుండా ఆపగలుగుతాం. అంటే దాంట్లో ఉన్న అకౌంట్లో ఉన్న మనీని మేము ఫ్రీజ్ చేస్తాం. బ్యాంక్ అంటే మీకు ఒక బ్యాంక్ కాల్ చేసేసి ఇట్లా ఫ్రీజ్ చేస్తామని చెప్తుంది. సో స్కామర్స్ అనే వాళ్ళు ఎట్లాంటి ఐడియాస్తో మనం ముందుకు వస్తున్నారు అనేది ఈరోజు స్క్రిప్ట్లో మేము ప్రజెంట్ చేయబోతున్నాం. Good afternoon, sir. We are calling from SDI Bank, sir. Your account number is 7722200102, sir. Sir, your account has been freezed for some time, sir. Sir, ఇది పర్మనెంట్ గా కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అదంతా మా అన్నయ్య చూసుకుంటారు సార్, నాకేం తెలియదు. దీన్ని ఫ్రీజ్ చేయకుండా ఆపగలిగితే మాత్రం ఇప్పుడు యూజ్ అవుతుంది సార్. లేకపోతే మీకు ఆల్మోస్ట్ ఒక 2 months 3 months వరకు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది సార్. నేను మీ అన్నయ్య వచ్చే వరకు అయితే హోల్డ్ చేసి పెడతా సార్. ఒక ఓటీపీ చెప్పండి సార్. ఓటీపీ చెప్తే మాకేం ప్రాబ్లం వస్తుంది కదా, చెప్పండి. లేదు మీకు ఏం ప్రాబ్లం ఉండదు సార్. హలో సార్ 6666777788. థ్యాంక్ యూ సార్. ఓకే, నాకేదో మెసేజ్ వచ్చినట్టు 0 అయిపోయింది. ఇన్నోసెంట్ పీపుల్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఎక్కువ స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్నోసెంట్ పీపుల్ అనేది ఇప్పుడు మీరు చూసి ఒక ఎగ్జాంపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే అంత నాలెడ్జ్ ఉంటుంది, బ్యాంక్ అంటే ఏంటిది, ఓటీపీస్ అంటే ఏంటిది. నార్మల్గా ఎవరు కాల్ చేసి బ్యాంక్ త్రూ మాట్లాడుతున్నామంటే కూడా వాళ్ళు బ్యాంక్ అని అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి యూత్ ఉంటారు. యూత్కి లైక్ సార్ మీకు ఒక లక్కీ డ్రా తాగింది, లైక్ మీకు ఇంత అమౌంట్ వస్తుంది, లేకపోతే మీకు ఒక బైక్ ఆఫర్ వచ్చింది సార్ అని త్రూ మీకు అప్రోచ్ అవుతారు. సో సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఓటీపీ షేర్ చేయకండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు వచ్చిన కాల్ ఏ టైప్తో కన్ఫర్మేషన్ చేసుకొని దాని తర్వాత మీకు ఏమన్నా ప్రాబ్లం, నిజంగానే బ్యాంక్ నుంచి ఏమన్నా ప్రాబ్లం అయితే మీరు బ్యాంక్కి వెళ్ళి క్లియర్ చేసుకోండి. ఓటీపీస్ చెప్పకండి ఎవరు. థ్యాంక్ యూ.